కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు మహేష్ గౌడ్. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఇంట్లో కుటుంబ పంచాయతీ, ఆస్తి తగాదాలున్నాయని, తెలంగాణలో బీజేపీ అనే మొక్క మొలకెత్తదన్నారు మహేష్ గౌడ్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీలూరు నుంచి ఆశల పల్లకిలో ఊయలూపిన కేసీఆర్ ఇలా ప్రజలు ఫలాన్ని చిత్తగించి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కవిత గారు పార్టీ పెట్టి ఆనాడు జరిగిన దోపిడీ మీద స్పందిస్తూ ఉంటే వారికి జవాబు చెప్పలేని పరిస్థితి ఇలా కేసీఆర్ సతమతం అవుతా ఉన్నారు. కుటుంబ తగాదా, ఆస్తి తగాదా తేల్చుకోలేని వ్యక్తులు ఇలా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తదు. రాష్ట్ర పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మతవాద శక్తులు 7 సీట్లు 8 సీట్లు పరిమితం అవుతారు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి రారు అనే మాట నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, నాకు భరోసా ఉంది. మీ అందరి బలంతో ఇవాళ చెప్తా ఉన్నాను. భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా 100కు పైగా సీట్లతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఖార్గే గారి మార్గదర్శనంలో వచ్చే ఎన్నికల్లో 100కు సీట్లు పైన గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది కానుకగా రాహుల్ గాంధీ ఖర్గే గారికి అప్పచెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.